పిల్లలు, ఈ కథలో ఒక మాయా చెట్టు కథ తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి పిల్లలు. అనగనగా ఒక దట్టమైన అందమైన అడవి ఉండేది. రాము అనే ఒక తెలివైన నక్క మరియు భీము అనే ఒక బలమైన ఎలుగుబంటి ఉండేవి. వారు మంచి స్నేహితులు, ఎప్పుడూ కలిసి ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవారు. ఒకరోజు వారు అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా వారికి ఒక పెద్ద చాక్లెట్లు ఉన్న మాయా చెట్టు కనిపించింది. ఆ చెట్టు నిండా ఎర్రటి తీయటి చాక్లెట్లు ఉన్నాయి. ఆ చాక్లెట్లు చూడగానే రాముకి మరియు భీముకి నోరూరిపోయింది. వావ్ భీము, చూడు ఎంత బాగున్నాయో ఈ చాక్లెట్లు. నాకు ఇప్పుడే ఒక చాక్లెట్ తినాలని ఉంది అన్నాడు రాము. నాకు అంతే రాము, కానీ ఈ చాక్లెట్లు చాలా ఎత్తులో ఉన్నాయి కదా, మనం ఎలా అందుకోగలం అని భీము కొంచెం నిరాశగా అన్నాడు. రాము కొంచెం ఆలోచించి, నేను ప్రయత్నిస్తాను అంటూ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అతను తన చిన్న కాళ్లతో చెట్టును ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ చెట్టు చాలా పెద్దగా ఉండడం వల్ల అతను కొంచెం కూడా పైకి ఎక్కలేకపోయాడు. అప్పుడు భీము తన వంతు ప్రయత్నం చేశాడు. అతను తన బలమైన చేతులతో చెట్టును గట్టిగా ఊపడానికి ప్రయత్నించాడు. చెట్టు కాస్త కదిలింది, కానీ ఒక్క చాక్లెట్ కూడా రాలలేదు. భీము చాలా అలసిపోయాడు. చూసావా రాము, నేను చెప్పాను కదా ఈ చాక్లెట్లు మనం అందుకోలేమని అని భీము నిట్టూర్చాడు. రాము మాత్రం నిరుత్సాహపడలేదు. అతను మళ్లీ ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. భీము, నాకు ఒక ఉపాయం తట్టింది. నువ్వు చాలా బలంగా ఉన్నావు కదా, నువ్వు కొంచెం వంగి నీ వీపును చూపిస్తావా అని రాము అడిగాడు. భీము ఆశ్చర్యంగా రాము వైపు చూశాడు. నా వీపుతో ఏం చేస్తావు రాము అని అడిగాడు. నేను నీ వీపు మీద నిలబడితే నేను ఆ చాక్లెట్లను అందుకోగలను అని రాము చెప్పాడు. భీముకి రాము ఆలోచన నచ్చింది. అతను వెంటనే వంగి తన వీపును రాముకి చూపించాడు. రాము జాగ్రత్తగా భీము వీపు మీద ఎక్కాడు. భీము చాలా బలంగా ఉండడం వల్ల రాము నిలబడడానికి వీలుగా ఉంది. రాము కొంచెం పైకి ఎక్కి తన చిన్న చేతులతో కొన్ని చాక్లెట్లను కోశాడు. అతను కోసిన చాక్లెట్లను కింద ఉన్న భీముకి ఇచ్చాడు. భీము ఆనందంగా ఆ చాక్లెట్లను అందుకున్నాడు. తరువాత రాము కూడా జాగ్రత్తగా కిందకు దిగాడు. ఇద్దరూ కలిసి ఆ తీయటి చాక్లెట్లను కడుపు నిండా తిన్నారు. వారికి చాలా సంతోషంగా అనిపించింది. చాక్లెట్లు తిన్న తరువాత రాము భీముతో ఇలా అన్నాడు. చూసావా భీము, మనం ఇద్దరం కలిసి ప్రయత్నిస్తే ఎంత కష్టమైన పని అయినా సులువుగా చేయవచ్చు. భీము తలూపి, నిజమే రాము, నీ తెలివి మరియు నా బలం కలిస్తే మనం ఏదైనా సాధించగలము అని అన్నాడు. అప్పటి నుండి రాము మరియు భీము మరింత మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉండేవారు. వారు ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసి ఆడుకుంటూ సంతోషంగా గడిపేవారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, ఐకమత్యంగా ఉంటే మరియు ఒకరికొకరు సహాయం చేసుకుంటే మనం ఎలాంటి కష్టమైన పనులనైనా సులువుగా పూర్తి చేయవచ్చు. Thanks for watching kids. Subscribe and like.